హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కోర్ట్ ఎగ్జామ్లో 100% క్వశ్చన్ వచ్చే ఒక టాపిక్ ఉంటుంది. అదేంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఈ టాపిక్ నుంచి మనకు 100% ఎగ్జామినేషన్లో 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కండి. అదేవిధంగా గ్రూప్స్ వాళ్ళకి మన ఛానల్లో మెంటర్షిప్ పీడిఎఫ్ వచ్చేసి 99 రూపీస్ అయింది, అవి తీసుకోండి. అదేవిధంగా 10RS టాపిక్స్ అని ఉంటే కింద యాప్ లింక్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఓకే, టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ మనం కోర్టు సంబంధించి జీకే సంబంధించినటువంటి మెంటర్షిప్ అంటే మీన్స్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ మీద 50 ఎక్స్పెక్టెడ్ టాపిక్స్తో పీడిఎఫ్ కోర్స్ అనేది అందుబాటులో వస్తుంది. 2-3 డేస్ జస్ట్ 49 రూపీసే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 49 రూపీస్ కింద యాప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ కండి. సో మనం ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదివేటప్పుడు మనకు అంటే వాషింగ్టన్ DC హెడ్ క్వార్టర్గా ఉన్న సంస్థలు ఏంటి ఇట్లా చదవాలన్నట్టు. ఫస్ట్ ఏంటిది, వాషింగ్టన్ హెడ్ క్వార్టర్గా ఉన్న సంస్థలు. 1 వరల్డ్ బ్యాంక్, 2 IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, 3 వచ్చేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, 4 వచ్చేసి IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీన్నే మనం ఏమంటాం, ఈ 2 ఒకటే. నెక్స్ట్ IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మనీతో సంబంధం ఉన్న ప్రతిదీ, బ్యాంక్ అంటే మనీ ఇట్లా మనీతో సంబంధం ఉన్న ప్రతిదీ కూడా వాషింగ్టన్ DCలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి హెడ్ క్వార్టర్. నెక్స్ట్ జెనీవా కేంద్రకంగా ఏముంటాయి అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ISO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇవన్నీ కూడా మనకు జెనీవా కేంద్రకంగా ఉంటాయి. నెక్స్ట్ న్యూయార్క్ కేంద్రకంగా యునిసెఫ్, అదే UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఈ 3 కూడా మనకు న్యూయార్క్ బేస్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఉన్న ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రోమ్ కేంద్రకంగా ఏమున్నాయి, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, WPO వరల్డ్ ఫార్మర్ ఆర్గనైజేషన్, ఫార్మర్ సంబంధించి మొత్తం రోమ్లో ఉంటాయి. వియన్నా OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇవన్నీ కూడా మనకు వియన్నా బేస్డ్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాం, ఆ కథలు తీసుకోండి. కింద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, ఫర్దర్ అప్డేట్స్ అనేది దాంట్లో వస్తాయి.